కళ్ళు ఇంతవరకు అయితే పైకే ఉన్నాయి కదా. ఐ కెన్ సీ సరే. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున మరి కూడి వచ్చిన సంఘమునకు మరి నాకు అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకును మరి ముఖ్యంగా తల్లి సమానులు మరి అమ్మ శ్రీకుమారి గారికి మరి మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సరే, నాకు మరి 30 నిమిషాలే ఇచ్చారు. సో బహుశా 12:30కి లేదా 12:25కి నేను ముగిస్తాను. ఎక్కడున్నారు బ్రదర్? థ్యాంక్ యూ. రైట్, మనందరం కలిసి మరి తీతుకు రాసిన పత్రిక చూద్దాము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు తీసే లోపల నా గురించి పరిచయం చేస్తాను. తీతుకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము తీసి ఉంచండి. నా పేరు డాక్టర్ రత్నం ఒగ్గు. నేను గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంఎస్ ఆప్థాల్మాలజీ కంటి డాక్టర్గా చేశాను. ఆ తర్వాత నేను ప్రాక్టీస్లో ఉన్నాను. అయితే ప్రాక్టీస్లో నేను ఒక్కడనే నా మట్టుకు నేను 1-2 లక్షలు సంపాదించుకోగలుగుతా ఉన్నాను. అయితే అప్పుడు అనిపించింది, ఇంతకన్నా నేను ఇంకా ఎక్కువ సంపాదించాలంటే నేను నాలాంటి వాళ్ళని ఒక 10 మందిని మేనేజ్ చేస్తే వారి నెలలో వారి మీద ఒక 50,000 వచ్చినా 10 మందిని మేనేజ్ చేస్తే 5 లక్షలు వస్తుంది. నాకు నేనుగా ప్రాక్టీస్ చేసుకుంటే 1-2 లక్షలే వస్తుంది అని చెప్పేసి మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాను. అంటే హాస్పిటల్ స్టార్ట్ చేసి, సో అలాగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒకటి, హిమాయత్ నగర్ లో ఒకటి, మరి బాలాపూర్ లో ఇంకా ఈ రెండింటికన్నా పెద్దది కార్పొరేట్ హాస్పిటల్ లాగా 150 బెడ్ హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేసి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాను. అయితే బాలాపూర్ లో స్టార్ట్ చేసిన మరి హాస్పిటల్ చాలా పెద్దదవడం వల్ల నేను మరి మేనేజింగ్ డైరెక్టర్ గా ఆ హాస్పిటల్ కి మార్కెటింగ్ కి వెళ్ళేవాడిని. సో మార్కెటింగ్ కి ఎక్కడికి వెళ్తాం మేము? మామూలుగా నేను, మా మార్కెటింగ్ మేనేజర్, సో తర్వాత ఇంకా మా కొలీగ్, ఇంకొక పార్ట్నర్ కలిసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు మేమందరం కూడా మరి ఆర్ఎంపీ డాక్టర్లు కలిసేవాళ్ళం. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్లు మరి హాస్పిటల్స్ కి కేసులు పంపుతారు కాబట్టి ట్రీట్మెంట్ కొరకు. అలాగా నేను ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర వాళ్ళకి మీటింగ్ పెట్టినప్పుడు అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న పాస్టర్లకు కూడా మీటింగ్ పెట్టేవాడిని. ఇది అయిపోయిన వెంటనే వాళ్ళతోటి కూర్చునేవాడిని. వాళ్ళకు కూడా చిన్న వాక్యం చెప్పి ఆ తర్వాత వారికి ఆహ్వానం పలికేవాడిని. మా హాస్పిటల్కి మీ దగ్గరికి అనారోగ్యంతో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళని మీరు మా దగ్గరకు పంపితే వాళ్ళకి డీప్ డిస్కౌంట్, అంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాను, పైగా మీకు కూడా కానుక పెడతాను పేషెంట్ని పంపినందుకు. సో అటు పేషెంట్కి మేలు కలిగేటట్టుగా బాగా డిస్కౌంట్ ప్లస్ సేవకుడికి కూడా కొంత మేలు చేసేటట్టుగా ఇలాగ నేను చేస్తున్నప్పుడు దేవుడు మా హాస్పిటల్ బాగా రన్ అవుతా ఉంది. మంచిగా టర్న్ ఓవర్ కూడా చాలా పెరిగింది. ఆ సమయంలో మరి దేవుడు నాతో అంటే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నిన్ను ఇంత ఉన్నతంగా మరి ఇక్కడ ఇన్ని హాస్పిటల్స్ కి ఒక మేనేజింగ్ డైరెక్టర్ గా నిన్ను ఉంచింది ఎందుకంటే ఇలా నా సేవకులను నువ్వు మార్కెటింగ్ కి వాడుకోవటానికి కాదు, వాళ్ళని నువ్వు తర్ఫీదు చేయి, వాళ్ళను బలపరచు. వాళ్ళకి చాలా మందికి రూరల్ ప్రాంతాల్లో మరి తర్ఫీదు ఉండదు. వాళ్ళకు వచ్చిన దర్శనాన్ని బట్టో, దేవుడు వాళ్ళను స్వస్థపరిచిన దాన్ని బట్టో, దేవుడు పిలుపుని బట్టి వారు సేవకు వచ్చారు. ఇలా ఎక్కడికన్నా వెళ్ళి తర్ఫీదు చేద్దామన్నా కానీ వారికి చదువు ఉండదు. అంటే వాళ్ళు చెప్పే ఇంటర్మీడియట్ అన్నా, 10th క్లాస్ అన్నా కనీసం, లేదా డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీస్ ఇట్లా ఆ కాలేజ్ అడ్మిషన్స్ కి కొంత క్వాలిఫికేషన్ కూడా చాలా మందికి ఉండదు. సో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అలా ఉండనటువంటి వారు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళకు తెలిసిందే బోధిస్తూ ఉంటారు. కనుక అటువంటి సేవకులను రూరల్ ప్రాంతాల్లో ముఖ్యంగా మరి నువ్వు వారికి ఈ ఫౌండేషన్ ఆఫ్ ద ఫెయిత్
విశ్వాసపు మూల పాఠాలను మరి వారికి ఫౌండేషన్స్ వేయమని దేవుడు భారం ఇస్తూ వస్తే నేను మొదట్లో వినలేదు. ఎందుకంటే ఆ పని చేస్తే నేను బిజినెస్ మైండ్ తో వచ్చిన వ్యక్తిని, మరి నేను ఇంకా నాకు ఆదాయం ఉండదు. ఆదాయం పక్కన పెడితే 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉన్న నేను డిస్కౌంట్ పేరు మీదనో ఏదో ఒక రీతిగా మరి క్రైస్తవులకు కూడా చాలా మందికి సహాయం చేసేటట్టుగా ఉన్నాను. సేవకులకు కూడా చాలా మందికి మరి సహాయం చేసే స్థితిలో ఉన్నాను. ఆ స్థితి ఉండదు అనుకున్నాను. అందుకనే చాలా రోజులు దాన్ని పొడిగిస్తూ వచ్చాను. వచ్చినప్పుడు మరి తర్వాత దేవుడు ఒక మాట చెప్తూ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒక విషయాన్ని ఇలా నాకు తెలియపరిచాడు. ఏంటంటే లోకంలో చాలా మంది మేనేజర్స్ ఉంటారు, సిఇఓస్ ఉంటారు, ఓనర్స్, ఆ కంపెనీలు మొదలు పెట్టిన వాళ్ళు ఉంటారు, కంపెనీ ఓనర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా నీతిమంతులు ఉండకపోవచ్చు, న్యాయవంతులు ఉండకపోవచ్చు, మంచివారు కూడా ఉండకపోవచ్చు కొద్దిమంది అయితే. కానీ అటువంటి వారు కూడా ప్రతి నెల వారి దగ్గర పనిచేసిన వారికి జీతాలు ఇస్తారు. అంటే నీతిమంతులు, న్యాయవంతులు, మంచివారు కానప్పటికీ ఈ లోకంలో ఉన్న అధికారులు మరి వారి దగ్గర పనిచేసే వారికి ప్రతి నెల వారికి జీతం ఇస్తున్నప్పుడు, నీతి న్యాయములను జరిగించే దేవుడను, అన్నిటికన్నా నిన్ను ప్రేమించే దేవుడను, నీవు నా పని చేస్తే నేను నిన్ను పోషించనా, నేను నీకు ఇవ్వనా, అంత అన్యాయసుడు కాదు కదా అని దేవుని మాటలు అలాగా మరి నాకు అర్థమైనప్పుడు, అప్పుడు నేను ధైర్యం చేసి మరి 10 లక్షలు సంపాదించాలన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్ చేస్తూ హాస్పిటల్స్ అక్వైర్ చేసుకుంటూ వాటిని ఇలా పెంచుకుంటూ వెళ్తున్న నేను వాటిని అన్నిటినీ నిదానంగా ఆపేసి మరి నేను పరిచర్యకు వచ్చాను. సో ఇప్పుడు 8వ సంవత్సరము నేను సేవకులకు తర్ఫీదు ఇస్తా ఉన్నాను. ఆంధ్ర, తెలంగాణలో మరి 28 సెంటర్లలో దగ్గర దగ్గర మరి 1500 మంది పాస్టర్స్ రిజిస్టర్ అయ్యారు. దాంట్లో మరి ఇప్పటి వరకు 800 మంది పాస్టర్స్ క్లాసెస్ పూర్తి చేస్తున్నారు. 350 మంది పాస్టర్లకేమో పట్టాలు ఇచ్చేసారు, బ్యాచులర్ ఆఫ్ మినిస్ట్రీ. అయితే నేను మెడికల్ డాక్టర్ అయి ఉండి మరి నేను వాళ్ళకి థియాలజీ ఎలా బోధించానంటే, మరి దేవుడు నాకు ఇలా సేవకులను తర్ఫీదు ఇవ్వమని నాకు నా హృదయంలో భారం పెట్టినప్పుడు, అదే సమయంలో అమెరికా నుంచి అయోవా స్టేట్ లో మరి డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫర్ చేశారు. సో దాంట్లో నేను జాయిన్ అయినప్పుడు మరి దాంట్లో భాగంగా నా పిహెచ్డిలో భాగంగా 30 మంది పాస్టర్లను ఖచ్చితంగా తర్ఫీదు చేసేటట్టుగా ఉండాలి అని అడిగినప్పుడు, మొదట నేను మా బాలాపూర్లో నా హాస్పిటల్ చుట్టూ ఉన్నటువంటి పాస్టర్లను 70 మందిని పోగేసి మరి వారికి మొదట బోధించడం మొదలు పెట్టాను. ఆ తర్వాత ఈ మూల పాఠాలు నన్ను ఎంతగా మార్చినాయి అంటే, మరి ఇంకా తర్వాత నేను ఈ 30 మంది కాదు, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ, నాకున్నటువంటి శక్తి, నాకున్న సమయం అంతటిని ఎంతమంది వీలైతే అంతమందిని నేను తర్ఫీదు చేయాలని మావాడు అలాగా మరి చాలా మందిని ఆ విధంగా నేను తర్ఫీదు చేస్తూ మరి నేను ఇలాగా సేవలో ఉన్నాను. అలా ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా జూమ్ లోకి మార్చాము. సో ఇప్పుడు జూమ్ లో చేస్తున్నాను కనుక సరే కొంతకాలము మరి అమెరికా కూడా వెళ్ళి అక్కడ లైక్ మైండెడ్ పీపుల్ తోటి పార్ట్నర్షిప్ అవ్వాలని మరి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ శ్రీకుమార్ అమ్మ మరి నాకు కలవటం, అలాగా నేను నీ మధ్యలో నిలబడ్డాను. రైట్, ఇది స్టోరీ. ఇప్పుడు నా 12 గంటలు స్టార్ట్ అయింది నా టైము. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. 3వ వచనాలు చదువుదాము. ఎందుకంటే 3వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మనం చదవాలి. కానీ మనం సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి 3 వచనాలే చదువుతాను. 3వ అధ్యాయంలో
2వ వచనం మొదటిగా మీరు దాన్ని మార్క్ చేసుకుంటే మంచిది. పెన్నున్న వాళ్ళు. నేను కింద పైకి వస్తున్నప్పుడు ఒక పాప నోట్బుక్ పట్టుకొని వచ్చింది. అది నీ బైబిల్ అమ్మా అని అడిగాను. కాదు, ఇది నా బైబిల్ కాదు, ఇది నా మెమరీ వర్స్ నోట్బుక్ అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే మా పిల్లలు రోజు మెమరీ వర్స్ వీడియో రికార్డ్ చేస్తుంది మా ఆవిడ, కానీ రాపియట్లేదు. ఆ పాప చెప్పినాక నేను కూడా ఇక వాళ్ళకు కూడా మెమరీ వర్స్ నోట్బుక్ పెట్టి రాపియాలనుకున్నాను. అంటే ఆన్సర్ ద్వారా నేనేం నేర్చుకున్నానంటే మీరందరూ చక్కగా నోట్స్ రాసుకునే సంఘం అని అర్థమైంది నాకు. ఒకవేళ నోట్స్ లేకపోతే కనీసం బైబిల్లోనన్నా మార్క్ చేసుకోండి. 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. అలాగే 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవిగా ఎంచమంటా ఉన్నాడు. అలాగే మరి 14వ వచనం ఆఖరిగా అది కూడా మార్క్ చేసుకోండి. అంటే దాని పక్కన 14కి ఒక సర్కిల్ చుట్టూ సరిపోతుంది. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్న వాళ్ళను. కృపగల మా దేవ, జీవాధిపతి నా తండ్రి, పరిశుద్ధ నీకు వందనాలు అయ్యా. ఇదిగో నీ బిడ్డలమైన మేమందరము నాయన మరి నీ సన్నిధిలో చేరి ధ్యానిస్తున్న ఈ లేఖనాలను నాయన నువ్వు జ్ఞాపకం చేస్తూ ఈ లేఖనాలను వెల్లడిపరిచి మాతో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి వట్టివాడను నీ సన్నిధిలో ఉన్నాను, నీ ఆత్మ చేత అభిషేకించి నా నోటిని నీ బురగా వాడి కూడి వచ్చిన మా అందరితో మాట్లాడవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ఈ 3 వచనాల్లో మనం చదివిన 3 వచనాల్లో ఒక పదము రిపీట్ అవుతూ వచ్చింది. ఏ పదమో ఏమన్నా గమనించారా? సత్కార్యములు, సత్క్రియలు, మంచి పనులు. సో ఏంటి ఈ మంచి పనులు? మంచి పనులు అంటే ఏంటి? ఈ సత్క్రియలు అంటే మంచి పనులు అనుకుంటున్నాం కదా. మంచి, చాలా చక్కని జవాబు చెప్పారు. మరి మంచి పని అనేది ఖచ్చితంగా ఇది మంచి పని అని చెప్పగలమా? ఇప్పుడు స్టాక్ మార్కెట్లో నాకు డబ్బులు వచ్చినాయి అనుకోండి, అది నాకు మంచిది. కానీ ఎవరన్నా పోగొట్టుకుంటేనే నాకు డబ్బులు వస్తాయి, తెలుసు కదా. సో పోగొట్టుకున్న వాళ్ళకి అది మంచిదా? సో మరి అది ఒకటి మంచిదని నేను అనుకుంటున్నది ఇతరులకు మంచిది కాదు. సో మరి మంచి అనేది ఏంటిది? మంచి అనేది ఖచ్చితంగా బైబిల్ గ్రంథమందు మట్టికి ఉత్తమమును మంచిది అయిన దేవుని చిత్తం. ఏ మనిషికైనా అది ఎప్పుడైతే దేవుని చిత్తం అవుతుందో అది మంచిది. దానికి మించిన ఇంక మంచి డెఫినేషన్ వేరేది ఉండదు. నీ కొడుకు సీట్ వస్తే నీకు మంచిదే కావచ్చు, ఇంకొకరికి రాలేదు కూడా. సో మనకు మంచిదైంది ఇతరులకు మంచిది కాకపోవచ్చు, కానీ మంచిది అనేది ఖచ్చితంగా మంచిది ఏదంటే దేవుని చిత్తమే. సో దేవుని సత్క్రియలు అని అంటే మరి అది ఇంకా ఇది మనకు తెలిసిన అర్థము, ఇంకా లోతైన అర్థం కూడా చూద్దాం. అదే పేజీలో 2వ అధ్యాయం 14 వచనం చూద్దాం. ఏం కొద్ది ఎక్కడికి వెళ్ళదు, అదే పేజీలో 2వ అధ్యాయం 14 వచనం చదువుతా ఉన్నాం చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మనందరికి అర్పించుకొనెను, మనందరి కొరకు అర్పించుకొనెను. ఇక్కడ ఉన్న అర్థం ఏంటంటే
ఈ సత్క్రియలు ఉన్నవే, ఈ సత్క్రియలు మనం చేయాలన్నట ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడంట. మళ్ళా ఎలాగా వచ్చాడంటే, ఆయన ఎక్కడో మనం తప్పిపోయి ఉన్న మనలను వెదకి మనల్ని చారదీసి తర్వాత మనల్ని శుభ్రంగా మరి పరిశుద్ధపరిచి ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడట. ఎఫెసీ 2:31లో ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకొని మరి ఆయన మనల్ని అలాగ గణపరుస్తా ఉన్నాడు. మరి ఏ ఏ దిక్కు లేనటువంటి, అక్కడ రాస్తారు 2వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక ఎవరంటే, వాగ్దానం లేని ప్రజలమై ఉండి, సున్నతి లేని ప్రజలమై ఉండి, మరి పౌరసత్వం లేనటువంటి వారమై ఉండి, మరి దేవుని ఎరగని వారమై ఉండి, దేవునికి దూరస్తులమై ఉన్న మనలను ఆయన వెదకి మనల్ని పరిశుద్ధపరిచి తన సొత్తుగా చేసుకుంటా ఉన్నాడట. మనల్ని విడిపించిన, మనల్ని అంటే ఇంకా సాధారణ మాటలు చెప్పాలంటే, యోగ్యత లేని మనలను ఆయన చారదీసి తన కుమారుడు కుమార్తెగా చేసుకొని ఆయన మరి నిత్యత్వంలో మనకి మరి స్వాస్థ్యం ఇస్తా ఉన్నాడు. అది ఆయన మనకు చేస్తుంది. అయితే ఈ భూమి మీద ఆయన ఏర్పరచుకున్న బిడ్డలుగా మనల్ని ఆయన ఒక్కటే అడుగుతా ఉన్నాడు. మనందరికీ చాలా సంతోషం. ఎందుకంటే ఈ రక్షణ కొరకు మనం ఏదన్నా ఒక ప్రైస్ పెట్టి 50,000 చెల్లిస్తే రక్షణని, లేకపోతే 2 కేజీలు బంగారం లేదా 1 కేజీ బంగారం ఇస్తే రక్షణ అని పెట్టుంటే చాలా కష్టమైపోయేది మనకి కదా. 10 గ్రాములకే మనకు కష్టమవుతుంటే కేజీ బంగారానికి అంటే ఎంత కష్టమయ్యేది, ఎంతమంది రక్షించబడే వాళ్ళం. అంటే ఒక వెల పెట్టకుండా తానే ఆ వెలకు ప్రాణము, తన ప్రాణాన్ని వెలగా ఇచ్చి మనల్ని అందరినీ విమోచించి ఆయన అడుగుతున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఈ 14వ వచనంలో, ఈ తీతుకు రాసిన 2:14లో సత్క్రియలందు ఆసక్తి గలవారుగా ఉండమంటా ఉన్నాడు. అంటే ఈ మంచి పనుల యందు ఆసక్తి కలిగిన వారుగా, అంటే ఈ మంచి పనిని చేసేవారుగా ఈ భూమి మీద మనం ఉండాలంటా ఉన్నాడు. అంటే ఆయన ఉచితమైన రక్షణలో మనకు ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్నది. అదేంటంటే మంచి పనులు చేసేవారుగా ఉండాలని. మరి ఏ మంచి పనులు చేయాలి? ఈరోజు మేము ఇక్కడ దిగ్గానే మా పిల్లలందరూ టిఫిన్ అంటే ఏదైనా తినకుండా ఎలా పోతాం డాడీ, ఏదైనా తిందామంటా ఉన్నాను. నేనేమో ఆలస్యం అవుతుందేమో అనుకున్నాను, అందుకే ఏం తినిపించకుండా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రాగానే టిఫిన్ సెంటర్ ఉంది. అక్కడ పోయి మేము టిఫిన్ చేస్తుంటే వాళ్ళు ఆంటీ పంపించారు, మేము డబ్బులు తీసుకొని మీ దగ్గర మీరైతే మీరేం కావాలో అన్ని తినండి, మీకు కావాల్సినవి తినండి వాళ్ళు అంటున్నారు. అంటే ఇలా ఒకరికి మంచి భోజనం పెట్టడం మంచి పని, మంచి పని. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం మంచి పని. మరి ఎవరికైనా రోడ్డు దాటలేని గుడ్డివారికి రోడ్డు దాటించడం మంచి పని. మరి వృద్ధాప్యంలో ఉన్న వారికి మనం ఏదైనా చేయగలిగితే అది కూడా మంచి పని. మరి వృద్ధుల కోసమో, లేకపోతే ఆకలిగా ఉన్న వారి కోసమో, లేకపోతే గుడ్డి వారి కోసమో మనం చేసేవే ఇవే మన మంచి పని అనేది ఇంతతోనే మనము లిమిట్ చేసుకుంటే, మరి ఈ పనుల కోసం యేసు ప్రభు తన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఉందా? అన్నం నెలంతా పెట్టగలం మనం కొద్దిమందికి, మనం కొద్దిమంది దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే నెలంతా ఒకరికి అన్నం పెట్టగలం. అంటే ఇలా మనం చేయగలిగిన పనుల కోసం యేసు ప్రభు ప్రాణం ఎందుకు పెట్టాలి? ఓ గుడ్డివాడిని రోడ్డు దాటించడం మంచి పని అని మనం అనుకొని నేను మంచి పని చేశాను అనుకుంటుంటే, మరి దానికోసం యేసు ప్రభు నీకు ప్రాణం పెట్టాలా? అవసరం లేదు, ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు కదా. కానీ ఆయన ఆ మంచి పనులు చేయటం కోసం ప్రాణం పెట్టాడట. అంటే మంచి పనులు అనే ఈ మాటకు, సత్క్రియలు అందు ఆసక్తి గలవారుగా మనం ఉండాలి అనే ఈ మాటకు ఇంకా లోతైన మీనింగ్ ముందేమో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, నేనే చెప్తాను. పెన్ను నోట్స్ ఉన్న వాళ్ళు రాసుకోండి అంతే. ఒకవేళ నోట్బుక్ లేకపోతే అక్కడే బైబిల్లోనే కూడా రాసుకోవచ్చు. కింద వైట్ పేజ్ ఉంది చూసారా, మూడో చాప్టర్ కింద అక్కడే రాసుకోవచ్చు. ఈ ఎఫెసీ పత్రిక 2:10లో ఒక మాట ఉంటుంది. దేవుడట మనందరము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన చేతులతో మనల్ని చేశాడట. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే
మనల్ని రూపించను అని రాసింది అక్కడ. నేను ఇంకా అర్థమయ్యేలా చెప్తున్నాను. తల్లి గర్భంలో 9 నెలల పాటు ఆయన మనలను రూపిస్తూ వచ్చాడు. అలా మనల్ని 9 నెలల పాటు తల్లి గర్భమందు ఆయన నిర్మిస్తున్నప్పుడు ఆయన ముందుగానే ఈ భూమి మీదకి నువ్వు వెళ్ళినాకలా నువ్వు చేయవలసిన మంచి పనులన్నీ అక్కడ రాశాడట. వాటి యందు మనము ఆసక్తి కలిగి ఉండవలనని మంచి పనులను సత్క్రియలను ముందుగానే ఉద్దేశించననే మాట ఉంటుంది అక్కడ. అంటే మనం తల్లి గర్భంలో ఆయన మనల్ని నిర్మిస్తున్నప్పుడే ఈ భూమి మీద మనం ఏమి పనులు చేయాలో రాసి పంపించాడు అంటున్నాడు. మరి ఆయన అలా రాసి పంపిస్తున్నప్పుడు అంటే యేసు ప్రభు ఏ సత్క్రియల కోసం అయితే ప్రాణం పెట్టాడంటే, ఇదిగో తండ్రి మనల్ని తన తల్లి గర్భమందు ముందుగానే ఏమి పనులు చేయాలో భూమి మీద ఆయన కొరకు ఆ పనులు రాశాడో ఆ సత్క్రియలు మనము జరిగించటం కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడని ఇప్పుడు 2:14లో మనకు అర్థమవుతున్న మాట. సో అంటే ఏంటి, ఈ సత్క్రియలు అనేవి ఈ మనం చేసే చిన్న మంచి పనితో ఆగిపోవద్దు. ఇంకా లోతైన అర్థం ఉన్నది ఈ సత్క్రియకి. అదేంటంటే ముందుగానే దేవుడు ఉద్దేశించినది. మరి మనందరము ఎవరో ఒకళ్ళము, కొద్దిమంది మనకు కనీసము హైందవ మతం నుంచి వచ్చినటువంటి వారమే. మరి మనకు తలరాత అని అంటారు. అలాగే ముస్లిమ్స్ అయితే నసీబ్ అని అంటారు. మరి మనకు కూడా రాసి పెట్టారని అంటున్నాడు ఇక్కడ ఎఫెసీ పత్రికలో. మనల్ని దేవుడు తల్లి గర్భమందు నిర్మిస్తున్నప్పుడే ఆయన ముందుగానే నిర్ణయించినడట. అంటే ముందుగానే రాసి పెట్టాడట. మనం భూమి మీదకి వచ్చేటప్పుడు మనం చేయవలసిన మంచి పనులన్నీ కూడా ముందుగానే రాసి మన జేబులో పెట్టి, నా కుమారి ఇక వెళ్ళు అని మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. నా కుమారుడా ఇక భూమి మీదకి వెళ్ళు అని మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. అయితే మరి ఇలా సత్క్రియలన్నీ మనకి ముందుగానే రాసిచ్చినప్పుడు మనం ఎందుకు తప్పిపోతా ఉన్నాం? మళ్ళీ దేవుడు ఎందుకు మనల్ని వెతికి మనల్ని రక్షించి, నా కుమారుడా నీ కొరకు నా తండ్రి కొన్ని మంచి సత్కార్యములను ఉద్దేశించాడు, ఆ సత్కార్యాలను నువ్వు ఈ భూమి మీద జరిగించాలి అని మళ్ళీ యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే ఈ సత్క్రియలనే. అయితే ఈ సత్క్రియలు మనకి ఎందుకు తెలియట్లేదంటే, చాలా మంది జాగ్రత్తగా వినండి, ఈ సత్క్రియలు దేవుడు ముందుగానే రాశాడు, మన పెట్టాడు ఇక్కడ మన హృదయంలో. భూమి మీదకి పంపిస్తే ఈ భూమి మీద అవ్వాదాముల పాపమును బట్టి, అవిధేయతను బట్టి దేవుడి నుంచి దూరమైనటువంటి, పాపం వలన దేవుడి నుంచి దూరమైనటువంటి మనుషులు ఈ భూమి మీద దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకొని అపవాదికి అధికారాన్ని అంటగట్టు. ఈ అపవాదికి ఈ లోకానికి అధికారం ఉన్న అపవాది, నువ్వు పుట్టగానే వచ్చావా తల్లి అంటూ, అలాగే వచ్చావా నాయన, మీ తండ్రి ఏదో రాసి పెట్టాడు కదా నువ్వేదో ఇక్కడ చెయ్యాలని అని, ఏది ఎక్కడుందని ఆయన ఈ యొక్క సత్క్రియలు ఏదైతే దేవుడు ముందుగా మన పట్ల ఉద్దేశించిన ఉన్నాయో అది తీసేసుకుంటున్నాడు అనమాట. వాడు దొంగలిస్తా ఉన్నాడు. అంటే మన పట్ల దేవుడి ప్రణాళికలను అపవాది ఈ లోకంలో దొంగలిస్తా ఉన్నాడు. అందుకే ఈ భూమి మీద మనం ఏం చేయాలో తెలియక మనము తప్పిపోయి ఉన్నాం. తెలియక లోకాన్ని చూస్తూ లోకస్తుల వలె చదువు, ఉద్యోగం తర్వాత పెళ్లి తర్వాత పిల్లల తర్వాత మనవరాలు, ఆ మనవరాల తర్వాత మనకు కాలం లేదు. ఇది ఒక చక్రం లాగా తిరుగుతూ అందులోనే మనము తిరుగుతా ఉన్నాం అన్నమాట. అంటే ఈ సత్క్రియలు అనేది మనం పుట్టినప్పుడే అపవాదిగాడు మనకు తెలియకుండానే దొంగలించడం వల్ల దేవుని పని ఏంటో ఈ భూమి మీద మనకు తెలియగా తప్పిపోయిన వారుగా ఉంటే, ఆయన మళ్ళీ వచ్చి యేసుక్రీస్తు రూపంలో, ఆయన నువ్వు తప్పిపోయినా గాని నిన్ను వెతికి నేను రక్షిస్తున్నాను, ఎందుకంటే ఇదిగో నా తండ్రి నీ పట్ల ఉద్దేశించిన ఆ సత్క్రియలు నువ్వు చేయాలి ఈ భూమి మీద అని. అయితే ఎప్పుడైతే మనము దేవుడు ఆ సత్క్రియలు చేయమన్నప్పుడు మనందరి ప్రశ్న ఏంటి? మనందరం మన జీవితంలో ఒక ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా. అందుకనే ఏంటంటే
దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ చిత్తం. ఇది ఈ ప్రార్థన ఖచ్చితంగా మనందరం చేయాలి. అప్పుడు దేవుడు ఆయన మహా కనికరం చేత ఈ భూమి మీద మనం ఏమి చేయాలో అవన్నీ కూడా మనకి ఇచ్చాడు. రక్షించబడిన మనందరికీ అది మనం చేయవలసింది మనకి ఇచ్చేసాడు. ఏంటిది అది? ఎక్కడుంది ఇప్పుడు మరి మీ దగ్గర? ఎక్కడుంది అది? దేవుడు చేయవలసినది మీ దగ్గర ఎక్కడుంది? ఇదిగో ఈ దేవుని వాక్యం ఉంది. మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం ఉందే, ఇందులోనే దేవుని చిత్తము మనందరి పట్ల వ్యక్తిగతంగా నువ్వెవరైనా ఏమై ఉన్నా, స్త్రీ అయినా పురుషుడైనా, మన పట్ల దేవుని ప్రణాళికలు ఈ బైబిల్ గ్రంథం ఉంది. అందుకే దేవుడు నీ చేతిలో ఉన్న యేసు ప్రభు అని కూడా లూకా సువార్తలో మరి 4వ అధ్యాయంలో ఆయన ఇదిగో ఆయన మరి ఈ దేవుడు ఆయన పట్ల మరి ప్రకటించబడినటువంటి మరి ఆ యొక్క వాగ్దానము నెరవేరెను అని ఆయన కూడా మరి ఇర్మియా గ్రంథమేనా, యెషయా గ్రంథాన్ని ఆయన విప్పి మరి సమాజ మందిరంలో చదివి ఇది నా పట్ల నా తండ్రి ఉద్దేశించిన చిత్తము అని చెప్పాడు. ఆయన కూడా ఆయన చిత్తాన్ని లేఖనాల ద్వారానే మనకు వెల్లడపరిచాడు. ఆయనకు తెలుసు కానీ మనకు వెల్లడపరిచాడు. సో మనందరికి కూడా అగో ఆ ఎఫెసీ పత్రిక 2:10లో ఉన్న దేవుడు నిన్ను తల్లి గర్భమందు రూపిస్తున్నప్పుడే ఉద్దేశించిన సత్క్రియలు, అంటే దేవుని ఉద్దేశాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితానికి ఈ గ్రంథమందు ఉన్నాయని. అందుకనే మన సంఘ పెద్దలు, కాపర్లందరూ కూడా మన హితులందరూ కూడా ఏం చెప్తారంటే, బైబిల్ చదవండి, బైబిల్ చదివితే నీకు దేవుని చిత్తము తెలుస్తుంది. నువ్వు కుడికి వెళ్ళాలో ఎడంకి వెళ్ళాలో, మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎక్కడ నువ్వు ఉండాలో, ఎవరి జీవితంలో నువ్వు మేలుకరంగా ఉండాలో అనే దేవుడు ఉద్దేశించిన ఆ ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. సో ఇది మరి సత్క్రియలు. సో ఈ సత్క్రియల విషయమై మరి ఇక్కడ 3 చోట్ల చెప్తా వచ్చాడు మనకి. సో ఇప్పుడు సత్క్రియలు అంటే మనం చేసే చిన్న మంచి పనులే కాదు. సత్క్రియలు అంటే మన జీవితానికి దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తము అనేది మీకు అర్థమవుతే ముందుకి మనం చదివిన 3 వచనాలు చూద్దాం. ఈ 3 వచనాల్లో ఆయన అంటా ఉన్నాడు 2వ వచనంలో మరి ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవాలని అంటా ఉన్నాడు. క్రైస్తవులమైన మనందరం కూడా ఇదిగో దేవుడు ఉద్దేశించినటువంటి నీ జీవితానికి దేవుడు ఉద్దేశించిన పని ఏదైతుందో దానిని చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. కానీ మనం సిద్ధంగా ఉన్నాం. లూకా సువార్త 9వ అధ్యాయం 57 నుంచి 62 వచనాల్లో యేసు ప్రభు 3 వ్యక్తులను పిలుస్తాడు. ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అంటాడు, నిన్ను నీవు తృణీకరించుకొని నీవు సుఖం అనేది కోరకుండా నన్ను వెంబడించాలంటాడు. 2వ వ్యక్తిని పిలిచినప్పుడు, అయ్యా నా తండ్రిని పాతిపెట్టి వస్తానంటాడు. నీ తల్లి కోసము తండ్రి కోసం కాదు, నువ్వు ఇక్కడ బతకడానికి నేను పంపించింది, నువ్వు నా పని చేయడం కొరకు నేను పంపించాను కనుక నీవు వెంటనే నో వెయిటింగ్, దేవుని సత్క్రియ ఏదైతే నీ జీవితానికి కన్ఫర్మేషన్ వచ్చిందో ఆ పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అంటా ఉన్నాడు 2వ వచనంలో. ఇంకా అక్కడ ఉన్న చాలా మాటలు ఉన్నాయి కానీ మనకు సమయం సరిపోదు కనుక ముందుకెళ్దాం. 8వ వచనంకి వెళ్దాం. 8వ వచనంలో చూస్తే ఈ మాటలు నమ్మదగినవి కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అండర్లైన్ చేద్దాం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అంటే యేసు క్రీస్తుని దేవుడిగా నమ్మినటువంటి వారందరూ కూడా ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచాలి. ఎలా ఉండాలంట? దే హ్యావ్ టు బి ఫోకస్డ్. దేవుడు నీ చిత్తానికి, నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక ఏముందో అది చేయటానికి నువ్వు ఫోకస్డ్ గా ఉండాలి, ప్రయారిటైజ్డ్ గా ఉండాలి. మరి మదర్ తెరీసా మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆమె
మరి చాలా మంచి పనులు చేసింది. నిజానికి మరి ఆమెకు వచ్చినటువంటి ఆమె మన భారతదేశంలోనే కాదు, ప్రతి దేశంలో ఆమె జీవిత చరిత్ర స్కూల్ పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉన్నది, ప్రతి దేశంలో. ఎందుకు అంతగా ఆమె గణపరచబడిందంటే మరి ఆమె గొప్ప పని ఏం చేయలేదు. రాకెట్ సైంటిస్ట్ కాదు, న్యూరో సర్జన్ కాదు, లేకపోతే ఎవరు కనిపెట్టలేనిది అద్భుతమైనది కనిపెట్టలేదు. ఆమె ఏం చేసిందో తెలుసా? అసలు దగ్గరకు పోవడానికి కూడా తట్టుకోలేని వాసన ఉంటే ఆ యొక్క పుండ్లలో పురుగులు పడ్డప్పుడు ఆ తెల్ల మ్యాగెట్స్, ఆ పురుగులు ఇలా 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 బయటకు వస్తా ఉంటే ఆ పురుగులన్నీ తీసి వారి గాయాలు కట్టి వాళ్ళ బట్టలు ఉతికి వాళ్ళకి డ్రెస్సింగ్ చేసి అలాగా వారిని అందరినీ అలా చేరదీసినప్పుడు ఆమె చేసినటువంటి అది ఎవ్వరు చేయడానికి ఇష్టపడని వెరీ లో వర్క్ గా భావించారు. అంత భయంకరమైన వాసన, పురుగులు, దిక్కులేని కాలువల, మురుగు కాలువల పక్కన పడున్నటువంటి వారిని ఎవ్వరు కూడా దగ్గరకు పోయి ఎత్తి పట్టుకొని ఎవరు చేయలేదు. అలాంటి పని చేసింది. ఎందుకంటే ఆమెకు దేవుడు చెప్పాడు, వీళ్ళలో నేనున్నాను, వీళ్ళకి చేసినది నాకు చేసినట్టు. అంటే ఆమె దేవునికి చేసినట్టుగా శ్రద్ధగా చేసింది. అందుకే దేవుడు ఆమెను ప్రపంచమంతా హెచ్చించాడు. మరి గొప్ప బహుమానము కూడా మరి ఆమెకు ఇవ్వబడింది. అలాగన మరి దేవుని పని విషయంలో అటువంటి శ్రద్ధతోటే మనందరం చేసేవారిగా ఉండాలి. దేవుని పని అంటే ఒక్క సంఘంలో చేసే పనో, సంఘ కార్యక్రమాల్లో చేసే పని మాత్రమే కాదు. నీ జీవితంలో దేవుడు చేయమంటున్న పని ఉన్నదే, అది కూడా చాలా మంది చేయరు. ఎందుకంటే వారు ఉద్యోగము వదిలేసి రావాలంటే రాలేరు. కొంతమంది వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో ఎక్కువ భాగం దేవునికి ఇవ్వాలంటే ఇవ్వలేరు. కొంతమంది ముందుగా రిటైర్ అవ్వమంటే కూడా పెన్షన్ వచ్చేదాకా మరి వదిలి రాలేరు. సో మనకున్న దాన్ని ఎవరికైనా ఇవ్వాలంటే కూడా మన పిల్లల కోసం ఉండాలని చెప్పేసి ఇవ్వలేరు. అంటే దేవుడు నీ జీవితంలో ఇది చెయ్యమని చెబుతున్నా, ఇది నీ జీవితానికి నేను ఉద్దేశించిన ప్రణాళిక అని చెప్పినా నిర్లక్ష్యం చేస్తా ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో అధికారం, ఈ లోకంలో ఆధిపత్యం, ఈ లోకంలో గొప్ప పొందేందుకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. దేవుని పని చేయడానికి మట్టుకి అంత శ్రద్ధ చూపు. ఎందుకంటే అది ఎవరికి కనపడదు కదా. ఇప్పుడు నీకు దశమ భాగం 10 లక్షలు వస్తే మరి చాలా డబ్బులు ఇవ్వాల్సి, ₹1,00,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మందిరంలో 10,000 ఇస్తే చాలా ఎక్కువ అనుకుంటాం. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు నువ్వు చేయమన్న పనిని నీవు శ్రద్ధగా చేస్తే నువ్వు ఖచ్చితంగా నీవు ఇవ్వాల్సింది దేవుడికి ఇస్తావు. అదే నీకు శ్రద్ధ లేనప్పుడు నువ్వు ఇచ్చేది దేవుడికి ఇవ్వవు. ఇవ్వాల్సిన అమౌంట్ దేవుడికి, అదే శ్రద్ధ లేకపోవడం అంటే. ఇంకా ఏదో పెద్దది ఊహించుకోకండి. క్రమముగా నిన్ను 10 గంటలకు రమ్మంటే 12:30కు వచ్చినవే, అదే శ్రద్ధ లేకపోవడం. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నీ జీవితంలో శ్రద్ధగా చేయమంటా ఉన్నాడు. అలాగే ఆ ఆఖరిగా 3వ దాంట్లోకి వెళ్దాం. 3వ మాట మరి 14వ వచనంలో మనకు కనపడుతుంది. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయటం నేర్చుకును. ఇక్కడ ఒక గొప్ప మాట ఉన్నది, మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము. అంటే మనవారు ఫలించేవారుగా ఉండాలని. ఒకవేళ అలా ఫలింపకుండా ఉంటారేమో, వారు ఫలించాలంటే సత్క్రియలు సరిగ్గా చేస్తేనే వారు ఫలించేవారుగా ఉంటారు. సత్క్రియలు చేస్తే నువ్వు ఫలించేవాడు కంటే హైదరాబాద్లో చాలా మంది నిత్యాన్నదానం చేసే వాళ్ళందరూ ఫలిస్తారా? అది కొంతవరకే. ఇంకొక లెవెల్ ఆఫ్ సత్క్రియలు ఉంది. అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక మన జీవితానికి. కనుక దేవుని చిత్తాన్ని, మరి దేవుని ఉద్దేశాలను నీ జీవితంలో నువ్వు జరిగించినప్పుడే నువ్వు ఫలించేవాడిగా ఉంటావు. మరి దేవుడు యేసు ప్రభు లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో ఒక మాట ఉంటుంది.
ఏం మాట ఉంటుందంటే, ఆయన ఒక అంజూరపు చెట్టును ద్రాక్ష తోటలో, ఎక్కడో రాళ్ళల్లో పొదల్లో రోడ్ సైడ్ కాదు, నీరు లేని ఎడారిలో కాదు, మంచి సాగు చేయబడిన ద్రాక్ష తోటలో నాటాడట. ఆ చెట్టు అక్కడ ఉన్నటువంటి పోషకాహారాలన్నీ తిని ఆ చెట్టు చక్కగా, చెట్టు నిండా ఆకులు ఉన్నాయట. కానీ ఆయనకి ఆకలే, ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టుకి ఫలాలు లేవట. అప్పుడు ఆయన అన్నాడట, ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది ఈ చెట్టుని వేసి, ఇంత చక్కగా పచ్చగా ఉన్నది, కానీ దీనికి కాయలు లేవు, ఫలాలు లేవు, దీన్ని నరికివేయమంటే అప్పుడు ఆ తోటమాలి బతిమలాడుతూ ఉన్నాడట, అయ్యా ఇంకొక సంవత్సరము దయచేసి, ఈ సంవత్సరం నేను ఇంకా మంచి పాదు చేస్తాను, ఇంకా మంచి ఎరువు వేస్తాను, మంచి నీరు పెడతాను, చక్కగా ఇది ఫలించలాగా నేను చూసుకుంటాను, ఇంకొక సంవత్సరము సమయం ఏమన్నాడట. దేవుడు అలాగే ఇచ్చాడు. ఈ సంవత్సరం మనందరికి 2025 ఇచ్చాడు. అంటే మీరు ఈ 2025 అంతానికి మీరు చేయకపోతే మీరు అంతమైపోతారని కాదు, కానీ దేవుడిచ్చిన నిండు సంవత్సరాలలో వయసులో ఈ 1 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా ఉన్నవి, కానీ ఈ సంవత్సరం ఇచ్చంటా ఉన్నాడు. ఈ సంవత్సరము ఖచ్చితంగా, ఈ నూతన సంవత్సరము ఆయన సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. మన పట్ల ఆయన ఉద్దేశం ఏందో కనుగొని, ఆయన చిత్తం ఏందో కనుగొని, ఆయన ప్రణాళికను జరిగించే వారుగా మనం ఉండాలి. లేకపోతే మరొక సంవత్సరము వ్యర్థంగా పోనీయద్దు. మరి పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులి చేసినట్లుగా 1 కొరింథీ 5వ అధ్యాయంలో మరి మనము ఆ గత సంవత్సరంలో ఏ విషయంలో అయితే పడిపోయామో, ఏ సంవత్సరంలో అయితే పాపం చేశామో, ఏ విషయంలో అయితే పాపం చేశామో, దేవునికి దూరం అయ్యామో, దేవుణ్ణి గణపరచలేదో, దేవునికి ఇవ్వాల్సినటువంటి శ్రద్ధ, ఆయన పనులకు ఇవ్వాల్సిన శ్రద్ధ ఇవ్వకుండా మనం వెనకడికి వేసామో, మళ్ళీ అవే పనులు చేయకుండా, మళ్ళీ అవే పనులు చేసి, మళ్ళీ అదే పాపం చేయకుండా, మళ్ళీ అదే అపరాధముల చేత మనము పడిపోకుండా, ఈ కొత్త సంవత్సరము దేవుడిచ్చిన ఈ కొత్త సంవత్సరంలో మరి నూతనంగా, నూతన హృదయంతో ఆయన పని చేసేవారుగా ఉన్నారు, ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా ఉన్నారు. ఇప్పటికి 40 సంవత్సరాలు గడిపేది నా సంవత్సరం, నా జీవితంలో అనుకుంటే, సామెతలు 29:1 ఏమంటదంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనమగును. 29:1 సామెతలు. ఎన్నిసార్లు గద్దిస్తున్నా సరే, 20లో గద్దించాడా కరోనాతోటి, నన్నైతే మరి 21లో గద్దించాడు, నాకు కరోనా వచ్చింది 21లో, 22లో గద్దించాడా, 23లో గద్దించాడా, 24లో కూడా గద్దించాడా, 25లో కూడా నిన్ను ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వారు మరి హఠాత్తుగా నాశనం అవుతుంది. సో అటువంటి దేవుని ఉగ్రతలో ఎఫెసీ 2 అధ్యాయంలో ఉంటుంది ఏమంటే, ఇగో మనము అటువంటి దేవుని ఉగ్రతకు పాత్రలపై ఉంటే ఆయన మహాప్రేమ చేత మనల్ని లేవనెత్తినట. లేవనెత్తి ఆ ఉగ్రత రాకుండా ఆ ఉగ్రత ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి ఈరోజు మనల్ని అంటున్నాడు, మంచి పనులు చేసేవారుగా ఉండమంటా ఉన్నాడు. దేవుని పని ఏదైతే ఉన్నదో, దేవుని వాక్యం ఏదైతే చెబుతున్నదో దానిని చేసేవారుగా ఉండమంటా ఉన్నాడు. ఈ సంవత్సరం అయినా మనము అందరూ ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభువా ఈ సత్క్రియ నా జీవితంలో ఏముందో ఈ వాక్యం అందు ఉన్నదని చెప్పాడు. నాయన సేవకులు మాట్లాడుతున్నప్పుడు, దేవా నాయన మరి సవాసంలో మేము ఉన్నప్పుడు, అయ్యా మేము వాక్యము బైబిల్ స్టడీస్ వాక్య ధ్యానాలు చేస్తున్నప్పుడు, వ్యక్తిగత వాక్య పఠనం చేస్తున్నప్పుడు, కుటుంబ ప్రార్థనలో నాయన నువ్వు మాతో మాట్లాడుతురా, మా జీవితానికి నీ ఉద్దేశం ఏందో తెలియచేయి అయ్యా. నువ్వు తెలియచేసినప్పుడు మేము నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రభువా. లోబడే మనసు మాకు, లోబడే మనసు మాకు, ఎందుకంటే మేము ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభు. ఇదిగో మనవారు నిష్ఫలులు కాకుండా మనవారు ఫలించని వారుగా, అంటే ఇంకా ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలంటే మనవారు పనికి మాలిన వారు కాకుండా నిమిత్తం, నీ జీవితంలో దేవుని ఉద్దేశాలను జరిగించకపోతే పనికి మాలిన వారుగా మనల్ని చేస్తాం. నిష్ఫలులు, పనికి మాలిన వారుగా. అయ్యా మేము ఎవరం కూడా ఇక్కడ ఉన్న వారు నిష్ఫలులుగా ఉండాలనుకోలేదు.
అయ్యా మేమందరం ఫలించాలనుకుంటున్నాం. అయ్యా 100 ఫలించకపోయినా మేము స్టార్ట్ చేస్తాం ప్రభు. నమ్మకంగా ఈ సంవత్సరం 30 60 100 ఫలించినట్లుగా అయ్యా నమ్మకంగా యథార్థంగా నీ పనిని నీ చిత్తాన్ని జరిగించే శక్తిని ఆత్మను మాకు దయచేయి ప్రభు. మరి మంచి పనులు అనేవట ధనమట. ఈ భూమి మీద నువ్వు సంపాదించుకునే ధనం, అది పరలోకంలో సంపాదించుకునేది. సో నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టినప్పుడు నువ్వు పోగొట్టుకోవట్లేదు ఏమి, ఇట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు హెవెన్. మరి నీ పేరిట, ఎందుకంటే ఆయన ప్రతివానికి వాని సత్క్రియల చొప్పున నువ్వేం చేసావో ఆ సత్క్రియలు అనే నీతి వస్త్రాలు ధరింపజేస్తున్నాడు. ఆ నీతి వస్త్రాలు ఆడ ఉండాలంటే ఇక్కడ మనం సత్క్రియల కొరకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఒక్క నీ పిల్లలకు, నీ భార్యకు, నీ ఇంటికి, నీ కారుకి, నీ ఈఎంఐకి, వీటికి మాత్రమే కాదు, దేవునికి కూడా ఖర్చు పెట్టాలి. ఆ రోజు అక్కడ వచ్చినప్పుడు డోర్ తెరవగానే ఏమీ లేకపోతే మనము బట్టలు లేకుండా అవమానంతో నిలబడాల్సి వస్తుంది. నువ్వు ఇవ్వటం మొదలు పెడితేనే, నీ జీవితంలో దేవుడి పనికి లోబడితేనే, దేవుని వాక్యానికి లోబడి బతికితేనే, దేవుని చిత్తాన్ని సత్క్రియలను నువ్వు జరిగిస్తేనే అక్కడ పోయినప్పుడు ఆ తెల్లని నీతి వస్త్రాలు ధరించుకొని ఆ పెళ్లి విందులో నువ్వు నిలబడగలవు. మన క్రియలకు తగిన కిరీటాలను ధరింపజేస్తాడు. సో ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ కూడా మనం గణపరచబడతాం. ఇక్కడ మాత్రమే కాదు ఫలించే వారము, అక్కడ కూడా మనము మరి ఆయన ఇచ్చేటటువంటి బహుమతులతోటి మనము గణపరచబడతాం. కనుక ఆయన చిత్తాన్ని మరి ఆయన ఉద్దేశాలను ప్రతిరోజు ఈ వాక్యం అందే మనం కనుగొనగలం. కనుక మరి ఆయన చిత్తానికి లోబడి ఈ సంవత్సరం అంతా మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం బలహీనులమే, మనందరికీ బలహీనతలు ఉన్నవి. అయితే ఆయన బలవంతుడు. ఈ లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్నవాడు బలవంతుడు కనుక ఆయన నువ్వు అడిగితే సహాయం చేస్తాడు. ప్రభా ఇది ఈ ఫోన్ నుంచి దూరం అవటం నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు నీవు అడిగితే ఆ యొక్క దుర్గాన్ని ఆయన పడగొడతాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. మరి అటువంటి మంచి దేవుడు ఈ సంవత్సరం కూడా నిన్ను చేయబెట్టి నడిపిస్తా అంటున్నాడు. మరి మనందరము ఒప్పుకుందాం, ప్రభా నీతో నడవటానికి, నీ వాక్యానికి లోబడి బతకడానికి ఇష్టపడుతుందని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపగల మా దేవ, జీవాధిపతి నా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. అయ్యా నాయన, సక్రియలంటే మా పట్ల నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలని అయ్యా నాయన వాటిని జరిగించడమే ఈ భూమి మీద మాకున్న ఉద్దేశం అని నాయన మాతో మాట్లాడి నీ మంచి మాటలను బట్టి నీకు వందనాలు. అయ్యా విశ్వాస గృహములకు చెందిన వారికి మరి ముఖ్యంగా నాయన మరి ఈ సత్క్రియలు మేము చేసేవారు కాదు, మా జీవితాల్లో మా కుటుంబాలలో నీ చిత్తాన్ని జరిగించేవారు కాదు, అయ్యా మా వ్యక్తిగత జీవితంలో నీ వాక్యానికి లోబడేవారు కాదు మేము ఉండినట్లు నాయన ఇక్కడ నాతో ఏకీపిస్తున్నా మా అందరి మీద నీ ఆత్మ చేత అభిషేకించి ఈ సంవత్సరం అంతా మాకు తోడుగా ఉంది. నీ కృపాక్షేమములు మాకు సహాయం చేయమని, మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నాకు పాటలు రావు, ఓన్లీ నెల్సన్ ఉంటేనే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. మరి పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటల్ని మన హృదయాల్లో భద్రపరుస్తున్నాం. మరి సత్కార్యం అంటే దేవుని చిత్తం. నేను గ్రహించింది, నేను గమనించింది అన్న చెప్తున్నప్పుడు మరి దేవుని చిత్తము దేవుని చిత్తం జరిగించబడాలి. అందుకే మనందరినీ ఎన్నుకున్నాడు కదా. బ్రదర్ అనేక రిఫరెన్స్లు మన దృష్టికి తీసుకొచ్చారు. నిజమైన దేవుని యొక్క ఉద్దేశము బైబిల్ అనేక రిఫరెన్స్లు ఉన్నాయి. మనం ఎప్పుడైతే మన శరీరాన్ని జయిస్తామో అప్పుడే గొప్ప సత్కార్యము దేవుని చిత్తం చేయించగలం.
శరీరం అంటే అధికారం మొదలుకొని నడినెత్తి వరకు ప్రతిదీ కూడా దాన్ని జయించే వారంగా ఉండాలి. మన బైబిల్ స్టడీలు ఎన్నో మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క సంఘానికి వెన్నెముక బైబిల్ స్టడీ మనందరికీ తెలిసిందే. ఈ సహవాసంలో బైబిల్ స్టడీ అనేది లేకపోతే ఆధ్యాత్మికమైన స్థితి సన్నగిలిపోతా ఉంటుంది. మన టీవీ పత్రికల్లో మన బైబిల్ స్టడీలో మనం చూసాం. ఎందుకంటే శరీరాన్ని ఎవరైతే జయిస్తారో, సత్కార్యానికి సిద్ధపడి ఉండడం అంటే దేవుడి చిత్తానికి సిద్ధపడి ఉండడం. దేవుడు అందుకనే మనకి 2025 సంవత్సరము ఇంకొక సంవత్సరాన్ని పొడిగించాడు. మన జీవితాల్లో ఇంకా దేవుడి చిత్తం నెరవేరలేదు సంపూర్ణంగా. అందుకనే ఇంకొక సంవత్సరాన్ని మనం పొడిగించాడు. మనం తీసుకొచ్చిన లేఖనాలు మా యొక్క గమనానికి దేవుడు పరిశుద్ధ వచ్చాడు. అందుకనే 2వ వచనం అంటాడు కదా, సాత్వికముగా ఉండాలి. మన శరీరంలో ఒక అవయవాన్ని తీసుకుంటే సామెతలు బైబిల్ స్టడీలో కూడా మనం చూస్తున్నాం కదా, సాత్వికమైన నాలిక ఎముకలు నలగగొట్టుకున్నాడు ఉంది. ఒక్క అవయవమే నరము లేనిది నాలిక, అదే అంత ప్రభావితం చూపిస్తుందంటే మరి దేవుడు ఎందుకు మనకు అవకాశం ఇస్తున్నారో మనం ఒకసారి ఈ మధ్యకాల సేవలో ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి విన్న వాక్యాన్ని మన హృదయాల భద్రపరుచుకొని మన జీవితాల్లో అన్వయించుకొని ముందుకు సాగాలని దేవుడి ద్వారా మరొకసారి కోరుచున్నాను. మరి ఈ సమయంలో మరి కొన్ని అనౌన్స్మెంట్ గమనించండి. యాజ్ యూజువల్ గా సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 5 గంటలకు ప్రార్థన ఉంటుంది. మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 8 గంటలకు స్త్రీల కూడిక,